రాములమ్మ వెనుకున్నది ఎవరు? రాములమ్మ వెనుకున్నది రాహుల్ గాంధీ మాత్రమే. రాములమ్మ వెనుక ఉన్నది రాహుల్ గాంధీ మాత్రమే. రాములమ్మ వెనుక ఉన్నది రాహుల్ గాంధీ మాత్రమే. ఇది ఎవరు కూడా చెప్పకుండా సత్యము. రాములమ్మ వెనుక ఉన్నది రాహుల్ గాంధీ మాత్రమే అని జేబీ సంస్థల చైర్మన్ నేను అంటున్నాను. రాష్ట్ర నేతల సిఫార్సు, సొంత లాబింగ్. ఏఐసిసి నేతలే పిలిచి అవకాశం ఇచ్చారా? ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ. సీఎం అనుచరులు కానే కాదు, రేవంత్ రెడ్డి అనుచరులు రాములమ్మ కాదు, అద్దంకి దయాకర్ కాదు, అక్కడ ఉన్నటువంటి నాయకన్న కాదు, ముగ్గురు కూడా కాదు. రేవంత్ రెడ్డి ఎన్నో లాబింగ్ చేసినప్పటికీ, రేవంత్ రెడ్డి వేమనరేందర్ లాంటి వ్యక్తులకు లాబింగ్ చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసుకుని రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే రాములమ్మను నాయకన్నను అద్దంకి దయాకర్ను తెరపై తీసుకొచ్చి ఒక సంచలనంగా మారినటువంటి రాష్ట్ర రాజకీయాలు. ఆ నేపథ్యంలోనే రాములమ్మ ఎవరి మనిషి అంటే రాహుల్ గాంధీ మనిషి. రాములమ్మ చేసిన త్యాగము, రాములమ్మ పడ్డ కష్టము, రాములమ్మ చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటము రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నది. రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు వెంటనే ప్రకటించినటువంటి సందర్భాలున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త నామినేషన్ దాఖలు చేసిన విజయశాంతి, ఇక్కడ ఉన్నటువంటి సీఎం వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సిరినాటి మాజీ ఎంపీ విజయశాంతికి అనూన్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ దక్కడం పొలిటికల్లో వర్గాల హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా క్రీశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూనే ఆమెను పెద్దల సభకు పంపించడం వెనక ఉన్న అంతరం ఏమిటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర నేతలు ఎవరైనా ఆమెను సిఫారసు చేశారా, లేక విజయశాంతి సొంతంగా లాబింగ్ చేసుకున్నారా అన్న చర్చ జరుగుతున్నది. కొంతకాలం నుంచి దూరంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడ పెద్దగా కనిపించలేదు. గాంధీ భవన్ లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువనే. ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడ మాట్లాడలేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్ విజయశాంతి దూరంగా ఉంటున్నారు. అందరూ భావించారు. కానీ 4-5 రోజుల కిందట ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలను కలిసినట్టు ఆమె ఢిల్లీలో ఎవరితో కలిసింది, ఏమైందనే చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఆమె కలిసిన దాఖలు ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఆమె దూరంగా ఉన్నటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి విజయశాంతి సినిమాలకు అయితే ప్రాధాన్యత ఇస్తుందో సినిమాలకు అదే విధంగా పొలిటికల్ కూడా అదే కెరియర్లో కూడా ప్రారంభించినటువంటి విజయశాంతిని కొంతమంది కావాలని అణచివేసి తొక్కాలని చూసినటువంటి నేపథ్యంలోనే ఆమె మీడియాకు, ఆమె ఉన్నటువంటి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. అనూన్యంగా ఆమె తెరపైకి రావడం వల్ల వెనక ఉందంటే రాహుల్ గాంధీ ఉన్నాడు. ఈమె కాబోయే మంత్రిగా కూడా అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎమ్మెల్సీ నుంచి కూడా ఆమె మంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేనటువంటి సందర్భాలు కూడా ఇలా మనం చూస్తున్న విజయశాంతికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పరిస్థితి.